మే 31. జిజ్ఞాస విషయంలో జాగ్రత్తగా ఉండుము. గర్వం నిన్ను కృపాసింహాసనానికి దూరం చేయగలదు. అది సత్యం కోసం చేసే దీనమైన ప్రార్థనను అహంకారంతో కూడిన వాదనలుగా మార్చివేస్తుంది. ప్రతి కొత్త అభిప్రాయాన్ని వింటూ మతపరమైన సరికొత్త నవీనతల కోసం ఆరాటపడే వ్యక్తి అసత్యానికి అత్యంత సమీపంగా నడుస్తున్నాడని అర్థం. పౌలు హెచ్చరించిన దురద చెవులు సాధారణంగా అసత్యమనే భయంకరమైన వ్యాధికి దారితీస్తాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3. తామారు తన అమాయకత్వం వల్ల శీలాన్ని కోల్పోయింది. అలాగే మనస్సు యొక్క పవిత్రత అనేది విశ్వాసంలో దాని దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి బోధకు చెవియొగ్గేవారు తమ విశ్వాసపు దృఢత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మనం మొదట వినేవారంగాను ఆ తరువాత శిష్యులుగాను ఉండాలి. అనేక శాఖలు మరియు విభిన్న బోధల పట్ల ఉండే అతి కుతూహలం మనిషిని ఏ ఒక్క సత్యం మీద కూడా స్థిరపడకుండా సందేహవాదిగా మారుస్తుంది. ఉదాహరణకు, తాను ఎన్నో భ్రమల గుండా వెళ్ళడం వల్ల చివరికి అసత్యాలే తనను సత్యం పట్ల భయపడేలా చేశాయని అగస్టీన్ భక్తుడు ఒప్పుకున్నాడు. ఒక వ్యక్తి నకిలీ వైద్యుల వద్ద అనేక చేదు అనుభవాలు పొందితే నిజమైన నిపుణుడైన వైద్యుడిని నమ్మడం అతనికి కష్టమవుతుంది. దేవుని నుండి లభించే స్థిరమైన వివేచన కోసం దీనంగా వెదకుము. దారి తెలుసునే అతి ధీమాతో ఇతరులను అడగని ప్రయాణికుడే మొదట దారి తప్పిపోతాడు. గర్వం విషయంలో మెలకువగా ఉండు. ప్రస్తుతం అది ఎంత గర్వంగా ఎగిరినా చివరకు అది అసత్యం అనే మురికి గుంటలో పడి ఉండడాన్ని నీవు చూస్తావు. గర్వానికి దేవుడు నిర్ణయించిన గమ్యం ఇదే. అది ఆ శిక్షను అనుభవించక తప్పదు. గర్వం నిన్ను కృపాసింహాసనానికి అపరిచితునిగా చేస్తుంది. సత్యం కోసం చేయవలసిన దీనమైన ప్రార్థనను అది అహంకారపు వాదనలుగా మారుస్తుంది. అందుకే గర్విష్ఠులైన మనుషులు అవమానం పాలవడం అవసరం. తద్వారా వారి బుద్ధి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవుని కనికరం దానిని అనుమతిస్తే నెబుకద్నెజరు చేసినట్లుగానే వారు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఆయనను ఘనపరుస్తారు. దానియేలు 4:34. ఈ వివేకాన్ని నీ హృదయంలో లోతుగా భద్రపరుచుకో. సత్యాన్ని చూడడానికి కన్ను ఇచ్చిన దేవుడు దానిని గట్టిగా పట్టుకోవడానికి చేయిని కూడా ఇస్తాడు. దేవుని నుండి మనం పొందుకున్న దేనినైనా ఆయన తోడు లేకుండా మనం కాపాడుకోలేము. ఆయనతో నీకున్న సాన్నిహిత్యాన్ని ప్రేమగా కాపాడుకో, లేదంటే సత్యం నీతో ఎక్కువ కాలం ఉండదు. దేవుడు వెలుగై ఉన్నాడు, కానీ గర్వం మాట విని నీవు ఆయనకు వీపు తిప్పిన మరుక్షణమే నీవు చీకటి వైపు ప్రయాణిస్తున్నావని గుర్తుంచుకో.